సో గైస్ నేను సాయి సంతోష్ కుమార్. మనం ఇండియాలో పిక్సెల్ ఫోన్స్ని చూసి చాలా రోజులు అయితే అయిపోయింది కదా. అయితే మనకు తొందరలోనే పిక్సెల్ 4 అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటే మనకి పిక్సెల్ ఫోన్స్ చాలా రోజులు అయిపోయింది, మన పిక్సెల్ 4 కమింగ్ వీక్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ లాంచ్ ఈవెంట్ October 6th అయితే మనకు లీక్ అయిన దాని ప్రకారం తెలుస్తుంది. కానీ అంటే గూగుల్ నుంచి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ మనం October 1st వీక్ 2nd వీక్ ఖచ్చితంగా మనం లాంచ్ ఈవెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పిక్సెల్ నుంచి. అయితే మనకి కంప్లీట్గా స్పెక్ షీట్ కూడా లీక్ అయినట్టే తెలుస్తుంది. అంటే కన్ఫర్మ్డ్ స్పెక్స్ ఆల్మోస్ట్ పిక్సెల్ 4 గురించి అయితే తెలుస్తుంది. సో మనం ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ పిక్సెల్ 4 గురించి మనం తెలుసుకుందాం. సో వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ మీరు పిక్సెల్ 4 ఏమైనా కొనాలనుకుంటే మాత్రం వీడియో మీకు కొంచెం హెల్ప్ అవ్వచ్చు. సో వీడియోని పూర్తిగా చూడండి. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మనం ఇప్పుడు డిస్ప్లేతో స్టార్ట్ చేస్తే 5.81 ఇంచ్ 1080p OLED డిస్ప్లేతో అయితే పిక్సెల్ 4 వస్తుంది. అండ్ ఇది ఎక్కువ రీఫ్రెష్ లైక్ హై రీఫ్రెష్ రేట్ అయితే రాదు, స్టాండర్డ్ 60 Hz రీఫ్రెష్ రేట్తోనే వస్తుంది. సో లైక్ మనం స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం మామూలుగా లైక్ డే టు డే ఫోన్ ఎలా ఉంటుందో, లైక్ 60 Hz ఫోన్ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది కదా, అలాగే ఉంటుంది అన్నమాట. మనకి స్మూత్ పర్ఫార్మెన్స్ లైక్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి డిస్ప్లేతో రాదు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. మళ్ళీ ఇక్కడ అట్లీస్ట్ 732 కూడా తీసుకురావట్లేదు. అంటే కొంచెం లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పడానికి కూడా లేదు. అంటే మీకు హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ అయితే మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు. మీకు మామూలు డే టు డే యూసేజ్లో మీకు ఏమాత్రం ల్యాగ్స్ ఇష్యూస్ లేకుండా పనిచేస్తుంది. మీడియా స్ట్రీమింగ్కి అన్నిటికీ బాగానే పనిచేస్తుంది. కానీ లైక్ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీకు హ్యాండిల్ చేయలేదు అనమాట. అంతే. ఇంకా ర్యామ్ చూసుకున్నట్టయితే మనకి 6GB అండ్ సింగిల్ వేరియంటే వస్తుందని అనిపిస్తుంది. 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో మనకి సింగిల్ వేరియంట్ అండ్ సింగిల్ కలర్తో తీసుకొస్తారు. అండ్ జస్ట్ బ్లాక్ అనే కలర్ పేరుతో అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు కెమెరా చూసుకుంటే 12.2 MP రేర్ కెమెరా f1.7తో వస్తుంది. సో మనకు తెలిసే ఉంటుంది పిక్సెల్ ఫోన్స్ అంటే వాటి పేరే కెమెరా డిపార్ట్మెంట్లో లైక్ బీస్ట్ అని చెప్పొచ్చు. మన పిక్సెల్ ఫోన్స్ లైక్ ఏ క్వాడ్ కెమెరా సెటప్ కూడా వీటితో కంపీట్ అయితే చేయలేదు. మనకి ఇక్కడే అర్థమవుతుంది ఎంత మెగాపిక్సెల్ ఉన్నప్పటికీ మనకి ఇమేజ్ ప్రాసెసింగ్లో మొత్తం పవర్ అనేది ఉండాలి. సో పిక్సెల్ ఫోన్స్ ద మెయిన్ స్ట్రెంగ్త్ కూడా పిక్సెల్ ఫోన్స్కి కెమెరా అయిపోవడం వల్ల మిగతా ఆస్పెక్ట్స్లో ఎంత పవర్ఫుల్గా లేనప్పటికీ కెమెరా అనేది మెయిన్ స్ట్రెంగ్త్ అయిపోయింది పిక్సెల్ ఫోనే. అందుకే ఈ ఫోన్స్కి పాపులారిటీ రావడానికి కూడా మెయిన్ రీజన్ కెమెరా అయిపోవడం వల్ల పిక్సెల్ ఫోన్స్ అనేవి ఎంత ఫేమస్ అయ్యాయి. సో ఏ క్వాడ్ కెమెరా సెటప్ ఉన్న ఫోన్ కూడా లైక్ వీటిని బీట్ చేయలేదు. సింగిల్ కెమెరా ఉన్నప్పటికీ లైక్ ఆల్ ఆస్పెక్ట్స్లో మనకి 100% సాటిస్ఫాక్షన్ పిక్సెల్ ఫోన్ కెమెరాస్లో అయితే మనకు వస్తుంది. సో అదొక మంచి విషయం అని చెప్పాలి. లైక్ ఏ కెమెరా ఫోన్లో కూడా మనకి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ రిజల్ట్స్ అయితే రావు. మనకి ఇంత మంచి షార్ప్ రిజల్ట్స్ అండ్ న్యాచురల్ కలర్స్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయము. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 8 MP సెల్ఫీ షాట్ ఉంది. సో ఆల్మోస్ట్ డీసెంట్ సెల్ఫీస్ కూడా మనకి పిక్సెల్ ఫోన్ డెలివర్ చేస్తుంది. సో కెమెరా పరంగా నో కంప్లైంట్స్. అంటే అంత పిక్సెల్ ఫోన్స్లో ఎంత లీస్ట్ ప్రైస్ ఉన్న ఫోన్ అయినా హైయెస్ట్ ప్రైస్ ఉన్న ఫోన్ అయినా మన కెమెరాలో అయితే మనకి ఖచ్చితంగా 100% సాటిస్ఫాక్షన్ అయితే మనకి ఇస్తాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 3140 mAh ఆఫ్ బ్యాటరీ వస్తుంది. అండ్ 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వస్తుంది. సో మళ్ళీ ఓవరాల్గా సేమ్ రెగ్యులర్ స్పెక్స్ అండ్ నాట్ హెవీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే లేదు. కానీ మీకు తెలిసే ఉంటుంది కదా, ఈ పిక్సెల్ ఫోన్స్ ద మెయిన్ స్ట్రెంగ్త్ అయితే కెమెరా వల్ల మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో బీట్ చేసుకొని వస్తుంది ఇప్పటి వరకు. సో మీరు ఖచ్చితంగా కెమెరా నాకు మెయిన్ ప్రయారిటీ, ఇంకా నాకు మిగతాది ఏం పెద్ద లైక్ మీరు ఫొటోస్ వీడియోస్ ఎక్కువ తీస్తున్నారు ఫోన్లో అనుకుంటే మాత్రం మరి ఇంతకంటే మంచి ఆప్షన్ అయితే మరి ఇంకా సజెస్ట్ కూడా చేయలేము. ఎందుకంటే ఈ కెమెరా అయితే మరి చెప్పక్కర్లేదు పిక్సెల్ ఫోన్స్లో. కానీ మీకు పర్ఫార్మెన్స్ మెయిన్ ఇష్యూ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ మామూలుగా డే టు డే యూసేజ్లో మీకు ఏమి ఇబ్బంది పెట్టినప్పటికీ లైక్ మీకు హెవీ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేయలేవు ఈ పిక్సెల్ ఫోన్స్. ఓవరాల్గా ప్రైస్ చూసుకుంటే మనకి 25 to 28K మధ్యలో, 28,500 to 28,000 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది మనకి ఇక్కడ పిక్సెల్ ఫోన్స్. సో అంతకంటే ఎక్కువైతే మరి ఓవర్ ప్రైస్డ్ అనే చెప్పాలి. లైక్ యావరేజ్గా 26,000 అలా పెడతారని అయితే నాకు అనిపిస్తుంది. సో మీకు ఏమనిపిస్తుంది నాకు ఒకసారి కింద కామెంట్లో అయితే చెప్పండి. అండ్ ఓవరాల్గా పిక్సెల్ 4a డీటెయిల్స్ అయితే ఇవి, స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఇవే కన్ఫర్మ్డ్ స్పెక్స్. ఒకవేళ మీకు ఈ ఫోన్ మీద ఏమనిపించిందా, లేకపోతే మీకు కెమెరా ప్రయారిటీ నీకు పర్ఫార్మెన్స్ ప్రయారిటీ నాకు కింద కామెంట్లో చెప్పండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.